And Jesus was not like that. కానీ యేసుక్రీస్తు ఆ రీతిగా లేరు. He waited and waited and waited. ఆయన ఎంతగానో వేచి ఉన్నారు. When he was taken to the temple, ఆయన మందిరమునకు తీసుకొని పోయినప్పుడు he was 12 years old. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, After that, దాని తర్వాత we do not say anything about Jesus. మనము యేసును గూర్చి ఏమి చూడము. What was happening? మరి ఏం జరుగుతుంది? He was waiting. ఆయన వేచి ఉంటున్నాడు. Jesus was waiting. అక్కడ యేసుక్రీస్తు వేచి ఉంటున్నాడు. They took him to their home వారు తమ ఇంటికి ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు at the age of 12 years. 12 సంవత్సరాల వయసులో. What is happening? మరి ఏం జరుగుతూ ఉంది? Luke 2nd chapter లూకా సువార్త 2వ అధ్యాయము and verse 48. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా. Verse 51. 51వ వచనము. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. Yeah, he was obedient to his parents తన తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు. and is waiting in the presence of God. అదే రీతిగా దేవుని సన్నిధిలో వేచి ఉంటూ ఉన్నాడు. He could have done many miracles. ఆ మధ్యలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయవచ్చు. He completely knew that he was a man of wonders. ఆయనకు పరిపూర్ణంగా తెలుసు ఆయన ఆశ్చర్యకరుడు అని. And his father is up above in heaven. ఆయన తండ్రి పరలోకమందున్నాడు అన్న సంగతి ఆయనకు తెలుసు. And his father was leading him. ఆయన తండ్రియే ఆయనను నడిపిస్తున్నాడు. His father was guiding him. తండ్రి ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. He was simply sitting in the presence of God. ఆయన కేవలము దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాడు. And he was learning. అక్కడ కూర్చొని నేర్చుకుంటూనే ఉన్నాడు. What his father was telling, తండ్రి ఏది చెప్తూ ఉన్నాడో that he was following. అది ఆయన చేస్తూ ఉన్నాడు. And he knew that he will be crucified. అదే రీతిగా ఆయనకు తెలుసు ఆయన సిలువ వేయబడతాడు అని. He will receive the beatings. ఆ దెబ్బలను తినాల్సి వస్తుంది అని. All these things he was learning from father. ఇవన్నీ కూడా తండ్రి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. Father was telling him, తండ్రి ఆయనకు చెప్తూ ఉన్నాడు, you have to be persecuted. నీవు హింసించబడాలి. You have to undergo all these sufferings. నీవు హింసలన్నిటి గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. He is a suffering servant. ఆయన శ్రమ నొందవలసిన దాసుడుగా ఉన్నాడు. He knew that he must become a servant. ఆయనకు తెలుసు ఆయన ఒక దాసుడిగా మారాలి అని. That's what his father told him. అదే సంగతిని తండ్రి అతనికి చెప్తూ ఉన్నాడు. He wanted to obey and he was learning from him how to obey. అలా చెప్పినప్పుడు ఆయన లోబడాలి అని ఆశపడ్డాడు. ఏ రీతిగా లోబడాలో నేర్చుకున్నాడు. If you want to become a servant of God, నీవు దేవునికి దాసుడిగా ఉండాలి అని ఆశపడితే first you sit in the presence of God. మొదటగా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చో. Learn from the Father. తండ్రి నుంచి నేర్చుకో. What God wants to teach you. దేవుడు నీకు ఏది నేర్పించాలి అనుకుంటున్నా. Otherwise, in the beginning itself you'll fall. లేదంటే ఆరంభంలోనే నువ్వు పడిపోతావు. Jesus was waiting for 18 years. యేసుక్రీస్తు ఆ రీతిగా 18 సంవత్సరాలు వేచి చూస్తూనే ఉన్నారు. Let us look at verse 52. 52వ వచనం చూద్దాము. Yes. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. You have to increase in wisdom. నీవు జ్ఞానములో వృద్ధి పొందాలి, వర్ధిల్లాలి. Not earthly wisdom. అది భూ సంబంధమైన జ్ఞానములో కాదు. It is the wisdom of the Spirit. ఆత్మ సంబంధమైన జ్ఞానములో వర్ధిల్లాలి. Yeah, God's wisdom. దేవుని జ్ఞానము. If you don't have God's wisdom, నీవు దేవుని జ్ఞానం కలిగి లేకపోతే you will be fit into the work of God. దేవుని పని కొరకు నువ్వు తగవు. Jesus increased in wisdom and stature and favor with God and man. యేసుక్రీస్తు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ వచ్చారు. We will not be strong in the beginning itself. ఆరంభంలోనే మనం ఎంతో బలవంతులంగా ఉండలేము. Yeah, many people think, చాలా మంది అనుకుంటారు, nothing will happen to me. నాకేం జరగదు. Even if I speak to that man, నేను ఆ వ్యక్తితో మాట్లాడినా, I am so strong. నేను ఎంతో బలవంతుడను, I will not yield. నేనేమి శోధింపబడను. That's how the devil deceive you. ఆ రీతిగా సాతాను నిన్ను మోసగిస్తాడు.
But instead of waiting in the presence of God, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటకు బదులుగా you are hurriedly entering into some friendship. తొందరపాటుతో ఏదో ఒక స్నేహంలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. That friendship will lead you into impurity afterwards. ఆ స్నేహం అనేది ఆ తర్వాత నీకు అపవిత్రతనే తీసుకొస్తుంది. You will fool yourself. నిన్ను నీవే అవివేకంగా నిరూపించుకుంటావు. You are thinking that you are strong. నీవు బలవంతుడను అని తలస్తూ ఉన్నావు. But inside you are becoming slowly weaker and weaker and weaker. కానీ లోపల నువ్వు అంతకంతకు బలహీనంగా మారుతూ ఉన్నావు. If you do not recognize your weakness inside, నీ లోపల ఉన్నటువంటి బలహీనతను నువ్వు గుర్తెరగకపోతే the devil will send presumption in your heart. సాతాను నీ హృదయంలోనికి దురభిమానాన్ని పంపిస్తాడు. You will think, I am all right. నీవు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను అని. Only the servant of God, he is not able to believe me. కేవలం దేవుని సేవకులే నన్ను నమ్మట్లేదు అనుకుంటావు. And when he is doing like that, all people are not believing me. ఆయన అలా చేస్తూ ఉండగా మరి ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు అని అనుకుంటారు. That's how the devil deceive you. ఆ రీతిగానే సాతాను నిన్ను మోసగిస్తాడు. Don't immediately plunge into any friendship. వెంటనే ఏదో ఒక స్నేహంలోనికి వెళ్ళిపోవద్దు. Wait. వేచి ఉండండి. వేచి ఉండాలి. That's what the voice of God tells you. అదే మరి దేవుడి స్వరము నీకు చెప్తూ ఉంది. Instead of responding to other man's words, ఇతర మనుషుల యొక్క మాటలకు స్పందించుటకు బదులుగా if any man talks to you 10 words, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నీతో 10 మాటలు మాట్లాడితే you will talk 20 words. నువ్వు 20 మాటలు మాట్లాడేస్తావు. That's how the devil is opening your mouth. ఆ రీతిగా సాతాను నీ నోటిని తెరుస్తాడు. You are deceived by those words. నీవు ఆ మాటల చేత మోసగించబడుతూ You ఉన్నావు. are becoming slowly weaker and weaker and weaker. ఆ తర్వాత ఎంతగానో బలహీన పడిపోతూ ఉన్నావు. Now the Lord is warning you. ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. Isaiah 48th chapter యెషయా గ్రంథం 40వ అధ్యాయము and verse 31. 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. You have to wait in the presence of God. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. God will teach you how to face trials, దేవుడు శోధనలను ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తాడు. how to face tribulation. ఏ రీతిగా శ్రమలను ఎదుర్కోవాలి అనేది చెప్తాడు. But the devil says, కానీ సాతాను నీతో చెప్తాడు, you will not get tribulation or a trial. నీకు ఎలాంటి శోధన రాదు, ఎలాంటి శ్రమలు రావు. That is the easy way. అది ఎంతో సులభంగా అనిపిస్తుంది. Instead of waiting in the presence of God sufficiently, దేవుని సన్నిధిలో సరిపడినంతగా వేచి ఉండడం కంటే you are doing this and that. నీవు ఇది అది ఏదో చేస్తూ ఉన్నావు. You are running here and there. ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉన్నావు. Don't run here and there. ఇక్కడికి అక్కడికి వెళ్ళొద్దు, పరిగెత్తొద్దు.